గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అది మీ కెరీర్ విషయానికి వస్తే సార్, అంటే మీ సినిమాలు ఎలా ఆడినాయి, వాటి కోసం మీరు ఎంత కష్టపడ్డారు, అవన్నీ కూడా ఒక చరిత్ర సార్. అంటే నా స్థాయి కానీ నా ఏజ్ కానీ వాటి గురించి అనాలిసిస్ చేయడానికి సరిపోదు. నేను వేటి గురించి మాట్లాడట్లేదు. కాకపోతే మీరు ఉమేష్ చంద్ర గారి మరణం చుట్టూ ఒక కథ రాసుకున్నారు. అంటే నా డౌట్ ఏంటంటే, మీ నాన్నగారు బ్యాక్గ్రౌండ్ కానీ మీరు ఆ సినిమాలో చూపించిన కథ కానీ రెండు పూర్తి వ్యతిరేక దిశలో ఉన్నట్టు అనిపించింది నాకు. కమ్యూనిజం నుంచి వచ్చిన ఆయన మీ నాన్నగారు. సో మీరు ఈ కథలో మీ భావజాలం మాత్రం వేరే మార్గంలో వెళ్ళినట్టుంది. ఇంతకీ తమ్మారెడ్డి భావజాలం ఏదంటే ఏం చెప్తారు? నేను సమానత్వమే, మనుషులు బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకుంటా నా భావజాలం. అంతకంటే నాకు వేరే సార్, మనిషి అన్న ప్రతివాడు బాగుండాలి, సమాజంలో ఉన్నవాళ్ళు అందరూ బాగుండాలి అనేది నా ఆలోచన. అంతకంటే వేరే ఎక్కువ ఆలోచన లేదు. దాంట్లో నేనేం చెప్పానంటే, ఇప్పుడు పోలీసులు ఒక పక్క నుంచి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సార్, నక్సలైట్లు దేశభక్తులే, వాళ్ళు దేశాన్ని బాగు చేద్దామని, ఒక సమాజాన్ని నిర్మిద్దామని వాళ్ళు ఒక తుపాకీ కొట్టడం ద్వారానే న్యాయం వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే వాళ్ళు చేసే పొరపాటు వల్ల కొంతమంది మా సామాన్యులు చచ్చిపోతున్నారు. సార్, సామాన్యులు చచ్చిపోయినప్పుడు వాళ్ళు మర్నాడు ఒక స్టేట్మెంట్ పడేస్తారు, ఇది సిద్ధాంతిక పొరపాటు లేకపోతే చారిత్రక సైద్ధాంతికంగా జరిగిన పొరపాటు అని చెప్పి పొరపాటు అని ఒక స్టేట్మెంట్ పడేసి ఊరుకుంటున్నారు. ఎవరిచ్చారు వీళ్ళందరికీ హక్కు చంపుతానికి? ఈవెన్ పోలీసులు కూడా ఇప్పుడు నేను తప్పు చేశాను, క్రైమ్ చేశానండి, మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం, నేను క్రైమ్ చేసి ఉన్నాను, మీరు ఎందుకో చూస్తానికి వస్తాను లోపలికి వచ్చారు, లేకపోతే ఈ బయట గేట్ దగ్గర ఉన్నారు, మా ఇంటి బయట ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి లోపలికి వేస్తారు, మిమ్మల్ని పడేసి కొడతా ఉంటారు వాళ్ళు నాతో పాటు. కొట్టి ఎందుకున్నావు నువ్వు అక్కడ అని అడుగుతారు. మీకు సంబంధం లేదు, మీరు ఎవరో తెలియదు, మీరు పొరపాటున మీ క్యారెక్టర్కి ప్రాణం పోవచ్చు. ఎవరు? ఇప్పుడు నిన్న ఒక సినిమా చూశాను నేను, రోతే అని ఏదో మలయాళం సినిమా, ఇద్దరు పోలీసు వాళ్ళ కథ ఎంత అద్భుతంగా ఉంది. నైట్ డ్యూటీ చేసేవాళ్ళ కథ. ఆ పాప మా పిల్లడి మీద వేసేస్తారు మొత్తం అంతా. సో ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు? పోలీసులో కూడా అడిగేది ఇదే నేను, ఎవరు బాధ్యులు? హూ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ చచ్చిపోయిన వాళ్ళది? ఇప్పుడు నువ్వు నమ్మావు, నక్సలిజం నమ్మావు, దేశానికి మంచి అడుగుతున్నావు, నువ్వు పోలీసుగా నువ్వు దేశాని కోసం పోరాడుతున్నావు. నువ్వు ఇద్దరు ఆలోచన మంచిదే, మధ్యలో సామాన్యుడు ప్రాణం పోతుంది, వీడికి సమాధానం ఎవరు చెప్తారు? సార్, ఇంత మంచి పాయింట్ మీద నిజంగా సినిమా నేను కూడా చూశాను. సింధు తులాని గారి యాక్టింగ్ కానీ సూపర్ ఉంటుంది. సినిమా ఆడలేదు సార్, ఎంత లాస్ అయ్యారు సార్ సినిమాలో? మొత్తం పోయింది, ప్రతి రూపాయి పోయింది. ఎంత పెట్టారు? దగ్గర ₹1 కోటి పెట్టాం. ₹1 కూడా రాలేదు. అది శాటిలైట్కి వచ్చిన కొంత వచ్చింది. అప్పుడు అంత మంచి సినిమా తీసినప్పుడు ఇలాంటి రిజల్ట్ చూసినప్పుడు ఏమనిపించేది సార్ మీకు? ఏమవుతుంది, బాధపడుతుంది, అంతకంటే ఏం చేస్తాం. అంటే అది మేము ఒక రకంగా క్రౌడ్ ఫండింగ్, ఫ్రెండ్స్ పెట్టారు, తలా 10 లక్షలు వేసుకుని చేసాం ఆ సినిమా. 7-8 మందిని కలిసి తలా 10 లక్షలు వేసుకుని చేసాం. అండ్ ముందు నుంచి మెంటల్గా ప్రిపేర్డ్. మా అల్లుడు అంటా ఉన్నాడు, ఎవరి కోసం తీస్తున్నావు ఈ సినిమా, ఎవరు చూస్తారని. ఆయన అన్నాడు, నాకు నమ్మకం ఉంటుంది ఏదో చూస్తారని. నేను తప్పు, ఆయన రైట్. మీరు ఇదే తప్పు మీ కెరీర్లో ఇంత ముందు కూడా ఒకటి చేసినట్టున్నారు. అన్ని పార్టీలు తర్వాత కూడా చేశాను, కమ్యూనిజం పార్టీలన్నీ ప్రతిఘటన కూడా చేశాను 2014లో మళ్ళీ. సో తప్పులు చేస్తానే ఉంటాం, తప్పులదే ఉంది. మనిషి అన్నాక తప్పులు చేస్తాడు. ఇదే ఇందాక అన్నారు, మీరు ఏం నమ్ముతారు? నేను నమ్మిందే దాని మీద తీస్తాను. నా నమ్మకం జనానికి నచ్చట్లేదు. అండ్ మీ సినిమాలు చూస్తే సార్, మీరు ఎవరికైతే సినిమాలు తీశారో ఆర్టిస్టులు, చిరంజీవి గారు కానీ, శ్రీకాంత్ కానీ, మన సుమన్ గారు కానీ, మిగతా ఆర్టిస్టులు అందరూ, మీరు ఎవరైతే వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో మీ చెయ్యి ఇచ్చి వాళ్ళతో సినిమా తీశారో వాళ్ళందరూ అద్భుతమైన స్థానంలో ఉన్నారు. మీ చెయ్యి మీకు తప్పించి అందరికీ కలిసి వచ్చింది అంటే ఏమంటారు? అసలు తప్పు అంట సార్. ఎందుకంటే నేను సినిమా తీసాను అంతే సార్. దీంట్లో ఏమంటారు, దాంట్లో భగవద్గీతలో చెప్తాడు కదా, నువ్వు చేయాల్సింది చెయ్యి అంతే తప్ప నువ్వు ఆశించి చేయకూడదు అంటాడు. ఏం ఆశించి చేసింది కదా ఫస్ట్ పాయింట్. ప్లస్ నా అవసరానికి చేసింది ఇదంతా. మీరు చిరంజీవి గారు అంటారు, చిరంజీవి గారికి ఆ రోజు నాకు నా రెమ్యునరేషన్గా ఆయన చేశాడు కాబట్టి నేను చేశాను. నాకు ఆ సినిమా చేద్దాం, వేరే పెట్టి ఇంక పెద్ద హీరోని పెడతానికి నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఉన్న డబ్బులకి నేను చేశాను. సో ఆయన వచ్చి మళ్ళీ మనకేదో చేయాలనుకోవటం తప్పు. భానుచంద్ర అయినా, సుమన్ అయినా, శ్రీకాంత్ అయినా, ఎవరైనా కానీ
నా అవసరానికి ఆ రోజు నేను చేశాను తప్ప వాళ్ళని ఉద్ధరిద్దామనో అని ఏమీ లేదు. వాళ్ళకైనా సెంటిమెంట్ ఉందో ఏమన్నా ఉంది మావాడు అనుకుంటే అనుకోవచ్చు, తప్పులేదు. అనుకోపోయినా తప్పులేదు, ఇబ్బంది లేదు మనకి. అనుకోవాలని కూడా రూల్ లేదు సార్. అండ్ ప్రతిఘటన